రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకోలేదు కానీ పార్టీ పెట్టి రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కొడుకు అఖీరానందన్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో రేణుదేశాయ్ విడాకులు తీసుకున్న తర్వాత ఆయన పిల్లలు ఆద్య, అఖీరా ఇద్దరూ వారి తల్లి వద్ద ఉంటున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ వారసుడిగానే అఖీరానందన్ ని చూస్తున్నారు అభిమానులు. కుర్రాడు టీనేజ్ వయస్సు దాటేస్తున్నాడు, చదువు కొనసాగిస్తున్నాడు కానీ రూపం మాత్రం హీరో లక్షణాలకు మ్యాచ్ అవుతోందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మొత్తం మెగా అల్లు ఫ్యామిలీలు బెంగళూరు వెళ్లిన సంగతి తెలిసిందే. జనసేన పనుల వల్ల ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప మిగతా మెగా గ్యాంగ్ మొత్తం సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అఖీరా, ఆద్య ఇద్దరూ కలిసి దిగిన ఫోటో వైరల్ అవుతోంది. బాబు మీసాలు గెడ్డంతో దర్శక నిర్మాతలకు తన మీద ఒక ఐడియా వచ్చేలా క్లూస్ ఇస్తున్నాడు. టాలీవుడ్ కు పరిచయం చేయడం గురించి రేణుదేశాయ్ పలు సందర్భాల్లో అంత ఆసక్తి లేదనే సంకేతం ఇచ్చినప్పటికీ అంతర్గతంగా లాంచ్ చేయించే ప్లాన్ అయితే జరుగుతోందట. అయితే పవన్ గ్రీన్ సిగ్నల్ ఎప్పుడిస్తాడనేది కీలకం. తగిన శిక్షణ ఇచ్చి దింపితే మంచి కెరీర్ సెట్ చేసుకోవచ్చని అంటున్నారు. అఖీరానందన్ ఫోటోలు వైరల్ కావడంతో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కు పవన్ అభిమానులు ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా వాళ్ల కోరికను కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ లాంటి సంచలనమైన విజయాన్ని అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్ అఖీరానందన్ తో ఓ సినిమా ప్లాన్ చేయమని ట్వీట్ చేస్తున్నారు. దీనిపై హరీష్ శంకర్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఆ మధ్య అఖీరానందన్ ఓ షార్ట్ ఫిల్మ్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు. అంటే తనకు కూడా సినిమాలపై ఆసక్తి ఉందనేది తెలుస్తోంది. ఇక అఖీరానందన్ ఒక్కసారి ఎస్ అనాలే కానీ నిర్మాతలు క్యూ కట్టేస్తారు. పైగా పవన్ సినిమాల మీద ఎక్కువ ఆసక్తి చూపించడం లేదు. కేవలం జనసేనని బలపరచడం కోసం రెమ్యునరేషన్లు తీసుకుని నటించడమే కానీ సీరియస్ గా కెరీర్ మీద ఫోకస్ పెట్టడం లేదు. అలాంటప్పుడు ఫ్యాన్స్ సహజంగానే అఖీరానే కోరుకుంటారు. మరి అదెప్పుడు సాధ్యమవుతుందో వేచి చూద్దాం.